అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్. నేను కవర్ చేశాను. ఓకే కదా. అందుకే నమస్కారం. మా ముకుంద ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, ముఖ్యంగా మా ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న అభిమానులందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈ సినిమా గురించి ముందునే మాట్లాడాలంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడాలి. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఆయన ఒక కథ అనుకుని, ఆ కథకు ఒక కుర్రాడు పాత్ర కావాలి, దానికి నేను బాగుంటాను అని అనుకోవడం, అది వచ్చి మా నాన్నగారికి చెప్పడం, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి సినిమాలో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. అలా మా సినిమాకి నేను శ్రీకాంత్ గారి కెరియర్లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మాతో సినిమా ఎవరు చేస్తారో అనుకుంటున్నప్పుడు ఒక 1 ఇయర్ ఎవరు చేస్తున్నారో తెలియదు, వీళ్ళు వాళ్ళు పేర్లు మారారు. ఆఖరికి నన్ను నమ్మి, మా డైరెక్టర్ని నన్ను, మా కాంబినేషన్ని నమ్మి నేను మీతో సినిమా చేస్తాను అని ముందుకొచ్చిన మా ఠాగూర్ మధు గారికి, నల్లమల్లి బుజ్జి గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఐల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ అంకుల్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫర్ మణికంఠన్, అండ్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు, ఇంకా ఈ సినిమాకి 6 పాటలు రాసిన ద గ్రేట్ లెజెండరీ సీతారామ శాస్త్రి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్లో నా మొదటి సినిమాలో పనిచేసినందుకు. ప్లస్ నా సినిమాలో యాక్ట్ చేసిన తోటి నటీనటులు రావు రమేష్ గారు, రఘుబాబు గారు, పచ్చూరి వెంకటేశ్వర గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చెప్తాను, సెపరేట్గా చెప్తాను మళ్ళీ. ఆమె మర్చిపోయింది కదా, నాకు గుర్తుంది, నేను చెప్తా. సో ఈ సినిమాలో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు, మళ్ళీ గుర్తు తెచ్చుకొని. ప్రకాష్ రాజ్ గారు, ఇంకా మా సినిమాలో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మా ట్రాక్ అండ్ ట్రాలీ చేసే అతని వరకు, మాకు రోజు సినిమా షూటింగ్ వెళ్తున్నప్పుడు రోజు మాకు ఫుడ్ వండి పెట్టే అతని వారి నుంచి లైట్ బాయ్స్ అందరికీ నా జర్నీలో నా మొదటి స్టెప్లో పాల్గొన్నందుకు, పార్ట్ ఆఫ్ ఇట్ అయినందుకు నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ పూజా నౌ. ఓకే, ద వెరీ బ్యూటిఫుల్ పూజా హెగ్డే. ఈ మొన్న కూడా హిందీ సినిమా ఆల్రెడీ ఒక ఛాన్స్ కొట్టేసింది. అండ్ యూ బిన్ అ వండర్ఫుల్ కోస్టార్ పూజా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ ద బిగినింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పవర్ స్టార్. ఈ సినిమా గురించి నేను మొదటిగా ఆఖరిగా మాట్లాడాల్సిన వ్యక్తి ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మిక్కీ జే మేయర్. మిక్కీని నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కలవలేదు. ఒకసారి మేము అమలాపురంలో షూటింగ్ చేస్తున్నాం, అదే మన అమలాపురంలోనే. మిక్కీ గారు వచ్చారు, మధుగా నాకు పరిచయం చేశారు, కూర్చొని మిక్కీతో కొంచెం మాట్లాడాను. I felt very warm and nice in his company. He was such a nice person. And me and Mickey got along really well. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను ఎప్పుడు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పెద్ద ఫ్యాన్. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆల్బమ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా నుంచుని ఇలా స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకుని ఇంత పెద్దవాళ్ళ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మా పెద్దనాన్న చిరంజీవి గారు. (1978)
చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా ఆయన కృషి ఆయన పట్టుదల రెండే సపోర్ట్గా పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి ఎదిగి ఇలా మెగాస్టార్ అయ్యారు. అలా డాడీ వేసిన బాటలోనే కళ్యాణ్ బాబాయ్ నుంచి తర్వాత చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ మొన్న వచ్చిన తేజ్ కానీ నేను కానీ మాకొక్కరికి ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆదర్శం సేమే ఇన్స్పిరేషన్ ఆదర్శం మా చిరంజీవి పెద్దన్న గారు. నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది మా బాబాయ్ పవర్ స్టార్ గురించి. ఓకే, మా బాబాయ్ వారణాసిలో గోపాల షూటింగ్లో ఉన్నాడు, ఇక్కడ రాలేకపోయాడు. కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్. బాబాయ్ ఎక్కడున్నా, బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నా, ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అలాగే చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ తేజ్ కానీ ఎప్పుడూ నాకు వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ నా వెనకాల ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తుల్లో నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎప్పుడూ నేను ఏం చేయాలన్నా నా వెనకాలే ఉండి నువ్వేం బాధ్యత తీసుకున్నా మేము నీకు సపోర్ట్ చేస్తాం అంటూ నా వెనకాలే ఉన్న మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, ఇంకా మా హోల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మ థ్యాంక్ యూ. తల్లిదండ్రుల గురించి మాట్లాడి నేను మా గురువు గారి గురించి మాట్లాడకపోతే సార్ సత్యానంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ నుంచి స్టార్ట్ చేసి మొన్న నా వరకు మా ఫ్యామిలీలో థర్డ్గా సార్ మూడో వ్యక్తినే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు శిక్షణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఎన్నో సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరకు ఎవ్వరు ఎన్ని సినిమాలు తీసినా మీ వెనకాల మేమున్నాం, మీ వెనకాల వెన్నంటూ మేముండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అన్న మీ అభిమానులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇలా ముందే వచ్చి మా ముకుంద ఆడియో ఫంక్షన్ని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి సినిమా చేయాలని మేము అందరం మా హార్డ్ వర్క్ ఎంతో పెట్టి ప్రయత్నించాం. అది డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుందని చెప్పి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.